ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ కాపు నేతల ఆధ్వర్యంలో నేడు చలో గుంటూరు కార్యక్రమం నిర్వహించారు. అంబటి రాంబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ విశాఖ నుంచి గుంటూరుకు భారీ ర్యాలీగా కార్లతో బయలుదేరారు. గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం తెలపనున్నట్టు కాపు నేతలు తెలిపారు. అక్రమ అరెస్టుల ద్వారా కాపు సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వేధిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాపు ద్రోహిగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. తిరుపతి లడ్డూ వివాదం, గీతం భూముల కబ్జా వంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాపులపై దాడులు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలంతా అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్నారు. మాజీ మంత్రిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు మాజీ ప్రభుత్వ ధర్మశ్రీ కూడా బయలుదేరారు. మాట్లాడదాం. కుటుంబ సభ్యులను భయభ్రాంతం చేసి అంబటి రాంబాబు గారిని చంపాలని చూసి కుటుంబ సభ్యులను హతమార్చాలని చూసి ఇంత పెద్ద ఎత్తున ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేటువంటి దానికి చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. సో ఎట్టి పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, వారికి సంఘీభావం తెలియజేశారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మీకు తోడుగా ఉన్నారనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ చలో గుంటూరు కార్యక్రమాన్ని టేకప్ చేస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా అందరం కూడా వెళ్తాం, కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తాం. వారికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎవరికి ఇబ్బంది కలిగినా ఇదే రకంగా ఉంటుంది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చెప్పండి, ముఖ్యంగా కాపు నేతల్ని టార్గెట్ చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది, ఏ విధంగా? తెలుగుదేశం మొదటి నుంచి కూడా కాపులకు వ్యతిరేకంగా కాపులు అణగదొక్కాలనే కార్యక్రమంలో భాగంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పుట్టిన కాంచి ఆ విధంగా చేస్తుంది. రంగా హత్య కానీ లేదంటే ముద్రగడ పద్మనాభాన్ని 2014, 2019 వరకు కూడా హత్యా ప్రయత్నం చేయడం కానీ, ఈరోజు అంబటి రాంబాబుని వాయిస్ వినిపిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా జైల్లో వేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా కాపుల పట్ల అక్కస్తో చేస్తుంది. కాబట్టి కాపులందరూ కూడా ఏకతాటిపై పెద్ద ఎత్తున విశాఖ జిల్లా నుంచి పెద్ద ఎత్తున సుమారు 300 కారుల్లో ఆయనకి అంబటికి కుటుంబానికి అండగా ఉండడం కోసమే మేము అందరం కూడా శాంతియుతంగా బయలుదేరడం జరుగుతుంది. ఇది మొత్తం మీద కాపు నేతలను అణగదొక్కాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, కాపులంతా ఐక్యంగా ఉన్నామని చెప్పి తెలియజేసేందుకే ఈ సంఘీభావ ర్యాలీని నిర్వహిస్తున్నాం. అలాగే కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం కూడా చెప్పబోతున్నాం అని చెప్పి కాపు నేతలు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.